జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ పూజిత జర్నీ. నేను చెప్పాను కదా మా మమ్మీ అయితే తిరుపతి వెళ్ళింది అండ్ దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మమ్మీ వచ్చాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చెప్తానన్నాను కదా. ఎలా వచ్చింది మమ్మీకి అన్ని డీటెయిల్స్ మమ్మీని అయితే అడుగుదాం అనమాట. చలో మమ్మీ, అసలు నీకు తిరుపతి సేవది ఎలా వచ్చింది? ఇవి ఎలా వచ్చిందంటే అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, కానీ నాకు తెలియదు అనమాట. నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నా అని చెప్పేసి నాకు తెలియదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా తనే బుక్ చేసింది, తనతో పాటు వెళ్ళినాం అనమాట. అంటే మీరు ఏ ట్రైన్కి వెళ్ళిరు? రావడం పోవడం టైమింగ్స్ ఏంది ట్రైన్? మొన్న 21st రోజు సాయంత్రం 8 o'clockకి వెంకటాద్రి ట్రైన్కి వెళ్ళినాం. మార్నింగ్ 6:30 కల్లా దిగినాము. దిగిన తర్వాత పైకి వెళ్ళిపోయినాము, ఇంకా కొండపైకి వెళ్ళిపోయినాము. అంటే మీకు రూమ్ అవన్నీ ఎట్లా ఉంటుంది? అంటే మనం సేవ చేసే వాళ్ళము అని చెప్తే అక్కడ సేవా సదన్ అనేది ఉంటుంది. సేమ్ పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఐడెంటిటీ కార్డు ఇస్తారనమాట. అది ఇస్తే ఇంకా మనకు అది ఇచ్చినప్పుడు మనకు ఎక్కడ పడ్డది అనేది తెలుస్తుంది అనమాట. ఏ సేవలో చేయాలి, ఎట్లా పడ్డది అనేది. 3 days సేవ ఉండదు, మొత్తం 7 days. మొత్తం 7 days. అంటే 7 daysకి 7 days వర్కింగ్. 7 daysకి కంప్లీట్గా వర్కింగ్. డ్యూటీ టైమింగ్స్ ఎట్లుంటుంది? మార్నింగ్ 8:30కి 4, సాయంత్రం 4 వరకు. మొత్తం అంతా అక్కడే. మధ్యలో వచ్చిపోవడం అట్లా ఏముండదు. 4 ఒకవేళ మీకు బాగాలేకపోతే రావచ్చు. మీరు వెళ్ళింది రథసప్తమి సేవ కదా, స్పెషల్ రథసప్తమి. అంటే అసలు మీకు రథసప్తమి రోజు మీకు సేవ ఎక్కడ పడింది? అంటే ఆ రోజు ఏముండే అసలు తిరుపతిలో రథసప్తమికి? అసలు ఏముండే, ఎట్లా చేసి? తిరుపతిలో రథసప్తమికి అని అంటే ఆ రోజు చాలా బాగుంటుంది. లక్షల జనాలు ఉంటారు. మార్నింగ్ 6:30కి సూర్య వాహనం అనేది వెళ్తుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మళ్ళీ 9కి ఒక వాహనం వస్తుంది అనమాట. అంటే 2 hours వాహనాలు, గరుడ వాహనం వస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకా కల్పవృక్షం, అట్లా వాహనాలు మార్నింగ్ 6:30 నుంచి ఇంకా టెంపుల్ వెనుక సైడ్ నుంచి మొత్తం వస్తుంది. సాయంత్రం చక్ర వాహనం, చంద్రవాహనం అనేది వస్తుంది. ఫస్ట్ సూర్యవాహనం నుంచి స్టార్ట్ అయ్యి చంద్రవాహనానికి ఎండ్ అవుతుంది అనమాట. చాలా బాగా అంత మంచిగా చూసుకుంటున్నారంటే అసలు వాట్సాప్ చెప్పాలి. అసలు తిరుపతి అసలు టీవీ అందరికైనా ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా ఎంత బాగా అంటే అంత వాళ్ళకు మొత్తం ఫుడ్. మన ఫస్ట్ డే అన్నదానంలో పడ్డది. అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంత దించడము, సేవ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే సీనియర్ సిటిజన్లో పడ్డది. పెద్దవాళ్ళని అందరినీ ఒక గ్యాలరీలో కూర్చుని పెట్టినాక 3 o'clockకి వాళ్ళకు దర్శనం ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు చాతగానులను ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళాలి మనం సపరేట్గా. వచ్చేటప్పుడు మనం ఆడ సేవ చేసుకున్నాక అయినా సరే ఉంది అన్నప్పుడు మనం మళ్ళీ మనకు కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. మనం ఫస్ట్ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాది ఈ రోజు అయిపోతుంది సార్ అని చెప్పాలి. చెప్తే మనకు దర్శనం టోకన్ ఇస్తారు. ఓకే, ఐడి కార్డ్స్ ఇట్లా అవన్నీ మళ్ళీ మాకు మొన్న బుధవారం రోజు సేవ్ అయిపోయింది. మాకు నైట్ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్నాం. ఇచ్చినప్పుడు మనకు స్టాఫ్ ఐడెంటిటీ ఇస్తారు కదా. ఇచ్చినాక మళ్ళీ నిన్న మార్నింగ్ మేము అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టాఫ్ మనకు ఫస్ట్ రోజు ఏదైతే టోకన్ ఇస్తారో అది మన తానే పెట్టుకుంటాము. అది తీసుకొని పోయి అవి ఇచ్చేసి సైన్ పెట్టిస్తారు. మళ్ళీ మనకు లాకర్ కూడా ఇస్తారు. ఓకే, చాలా జాగ్రత్త, మంచి ఎవరు లాకర్ వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఆ లాకర్ కీలు కూడా వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేయాలి. ఇప్పుడు మీరు జనవరిలో వెళ్ళారు కదా మమ్మీ, ఇప్పుడు నెక్స్ట్ వెంటనే మీరు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అందరు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీరు వెళ్ళిపోవచ్చా? లేదు, నాకు కూడా తెలియదు. ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళింది అన్న కదా, తను చెప్పింది. తను చాలాసార్లు వెళ్ళబట్టిక 8 సార్లు. అంటే ఇప్పుడు మనకు కూడా అందరూ సేవ చేయాలనే అనుకుంటారు కదా దేవునికి. అట్లా అందరికి రావాలి కాబట్టి ఉండదంట. 19 days వరకు ఉండదంట. 90 అంటే 3 months. 3 months వరకు బుక్ చేయడానికి ఫోటో కావాలి, ఆధార్ కార్డు కావాలి, అంతే, 2. సో ఇదండి మా మమ్మీ ఎక్స్పీరియన్స్ తిరుపతి సేవ. సో మీ ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేయించాను. సో మీకు ఇప్పుడు ఎట్లాగో 300 దర్శనానికి ఎట్లాగో మీరు టికెట్స్ బుక్ చేసుకుంటారో సో సేమ్ అట్లానే సేవ టికెట్స్ కూడా ఉంటాయనంట. అంటే మంత్స్ వైజ్గా
సో అట్లనే టికెట్స్ బుక్ చేసుకోవాలి. దానికోసం మీ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ అయితే సరిపోతుందంట. సేవ అయితే చాలా బాగా జరిగిందంట. ఇంకా ఇదైతే మన వీడియో. సో ఇంకెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. బాయ్.